సో హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీరు డూ వైల్ గురించి తెలుసుకుని ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీ అందరికీ వైల్ లూప్ గురించి చెప్తాను. సో ఈ వీడియోని మీరు అందరి వరకు వాచ్ చేయండి. అండ్ మీరు కనుక నా లాస్ట్ వీడియో కనుక వాచ్ చేయకపోయినట్లయితే ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోని వాచ్ చేయండి. సో ఇంట్ ఐ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వైల్ దగ్గర ఇక్కడ డైరెక్ట్ కండిషన్ అనేది మనం ఇచ్చేయడం అనమాట. ఐ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఐ అనేది టాలీ చేసుకుంటుంది. సో ఇంత సార్లు వస్తుందా రావట్లేదని. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు ఈ లూప్ దగ్గరికి వెళ్ళింది హలో అని ప్రింట్ అయింది. అప్పుడు ఐ ప్లస్ ప్లస్ అయింది. సో ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు ఏంటంటే ఇంటిరేషన్ జరుగుతుంది. సో ఐ ప్లస్ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 2 అయింది ఐ అనేది. సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది వైల్లోకి. సో ఐ అనేది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ ఐ అనేది 3 అయింది. ఐ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి మళ్ళీ ఈ ఫంక్షన్ అనేది జరుగుద్ది. అండ్ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి ఐ లెస్ దెన్ ఆర్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, మళ్ళీ కిందకి వస్తుంది. మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా కరెక్టే. సో తర్వాత మళ్ళీ ఐ 6 అయింది. 6 అయింది కాబట్టి ఇది టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ కనుక చూసుకున్నట్లయితే 5 టైమ్స్ రావడం అనేది జరుగుద్ది. సో ఇది గైస్ వైల్ లూప్ గురించి. సో ఈ వీడియో ద్వారా నేను మీకు లూప్స్ గురించి చెప్పేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ లూప్ గురించి చెప్తాను. సో వీడియోస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ కింద కనిపించిన సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అంతేకాకుండా దాని తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జావా లెర్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియోస్ అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ఓకే, ఫైనల్ దిస్ ఈశ్వర్ సైనింగ్ అవుట్.